భిన్నమైన సంస్కృతులు, విభిన్నమైన ఆచారాలకు కూడలిగా నిలుస్తోంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. ఇక్కడి ప్రజలు జరుపుకునే వేడుకలు, ఉత్సవాల్లో వారి వారి సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబిస్తాయి. అయితే అలాంటి సంస్కృతి సంప్రదాయాల కలబోతగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రజలు జరుపుకునే పలు జాతరలు కొనసాగుతాయి. ఈ జిల్లా జాతరలకు పెట్టింది పేరు. ఇక్కడ జరిగే జాతరలు మానవ సంబంధాలను మెరుగుపరుస్తూనే ఆధ్యాత్మిక మార్గాన్ని పటిష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ జాతరల సీజన్ ఆరంభమైందని చెప్పాలి. ఆదిలాబాద్ జిల్లాలో జరిగే జాతరల ప్రస్తావన రాగానే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది జైనత్, పెన్గంగ, ఆదిలాబాద్లోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం, పూసాయి ఎల్లమ్మ, కెస్లాపూర్లో కొలువున్న నాగోబా. ప్రతి సంవత్సరం ఈ ప్రాంతాల్లో అత్యంత వైభవంగా జాతరలు కొనసాగుతాయి. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పురాతనమైన ఆలయమైన శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో జాతర కొనసాగుతోంది. ఈ మఠం వ్యవస్థాపకులైన శ్రీ పూర్ణానంద సరస్వతి స్వామి పుణ్యతిథిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఇక్కడ జాతర మహోత్సవాలను నిర్వహిస్తారు. ఈ జాతరలో భాగంగా అభిషేకం, అశ్వవాహన సేవ, గజవాహన సేవ, హనుమత్, గరుడ వాహన సేవలు కూడా జరుపుతారు. రుక్మిణి, సత్యభామ, గోపాలకృష్ణుడు, పూర్ణానంద సరస్వతి స్వామివారి మూర్తులతో రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అత్యంత ప్రాచీన దేవాలయంగా పేరుగాంచిన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయము ఆదిలాబాద్ జిల్లాలోని జైనత్లో కొలువుదీరింది. స్వామివారి కళ్యాణం నుంచి ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. తర్వాత పంచరథాలు తిరుగుతాయి. చివరి రథము తిరిగిన తర్వాత వైభవంగా తెప్పోత్సవం కూడా జరుగుతుంది. అక్కడ జాతర కార్యక్రమము ఒక 15 రోజుల వరకు అంగరంగ వైభవంగా స్వామివారి ఉత్సవాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తండోపతండాలుగా విచ్చేసి వీక్షించడం జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లాలోని అతి పురాతన ఆలయాల్లో ఒకటైన జైనత్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలోనూ ప్రతి ఏటా కన్నుల పండుగగా జాతర మహోత్సవాలు కొనసాగుతాయి. ఈ మధ్యనే ఈ జాతర మహోత్సవం ముగిసింది. ఆ వెంటనే శ్రీ గోపాలకృష్ణ మఠంలో జాతర మొదలైంది. దీని అనంతరం పెన్గంగా జాతర, ఆ తర్వాత పూసాయి ఎల్లమ్మ జాతర కొనసాగుతుంది. ఈ జాతరల పరంపర పుష్యమాసం వరకు కొనసాగుతుంది. పుష్యమాసంలో గిరిజనుల ఆరాధ్య దైవాల సన్నిధిలో జాతర మహోత్సవాలు మొదలవుతాయి. కెస్లాపూర్లో నాగోబా, నార్నూర్లో కామ్దేవ్, షాంపూర్లో బుడుందేవ్ జాతరలు జరుగుతాయి. ఈ జాతరల సందర్భంగా వెలిసే పలు దుకాణాల ద్వారా ఎందరో మంది ఉపాధిని పొందుతున్నారు. వివిధ ప్రాంతాల నుండి జాతరలకు ప్రజలు కూడా భారీగానే తరలి వస్తుంటారు. ఒకప్పుడు జాతరలకు ప్రజలు పిల్లా పాపలతో ఎడ్ల బండ్లపై వచ్చేవారు. ప్రస్తుతం కొంత రవాణా సౌకర్యాలు మెరుగవ్వడంతో వాహనాలలో తరలి వస్తున్నారు. ఈ జాతరలో భాగంగా ఏర్పాటు చేసే దుకాణాల్లో వివిధ రకాల వస్తు సామాగ్రి లభిస్తుండటంతో పల్లెల నుండి వచ్చే జనం తమకు కావలసిన వస్తు సామాగ్రిని కొనుగోలు చేసుకుని తీసుకువెళతారు. ఇక యువకులు, చిన్నారులైతే జాతరలో ఏర్పాటు చేసిన ఆట వస్తువులతో గడిపి సందడి చేస్తున్నారు. స్థానికంగా ప్రాచుర్యం పొందిన వంటకాలతో హోటళ్లను కూడా తెరవడంతో నచ్చిన తినుబండారాలను కొనుగోలు చేస్తున్నారు. ఇక జాతరలో ప్రత్యేకం పేలాలు. వీటిని కుప్పలుగా పోసి విక్రయిస్తారు. జాతరకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఎన్నో కొన్ని పేలాలు వెంట తీసుకువెళతారు. ఆ స్థానికంగా చరిత్ర ఉన్న క్షేత్రాల దగ్గర జాతరలు కొనసాగుతున్నాయి. ఆ తర్వాత ప్రముఖమైన జాతరలు కాకుండా చిన్న జాతరలు బాగా ఉంటాయి. వడూరు బైరాగి గుట్ట జాతర కానీ, బోర్లకుంట పిప్పలకోటి జాతర కానీ, ఇట్లా ఎన్నో ఉన్నాయి. ఈ జాతరలు మానవ సంబంధాలను పెంపొందిస్తాయి. ఆధ్యాత్మిక మార్గమును కూడా మంచి పటిష్టం చేస్తాయి. దానితోని సమాజంలో ప్రశాంతత ఉంటది. ఈ జాతర సంస్కృతి మన జిల్లాలో విలక్షణంగా కనిపిస్తుంది. భక్తులు ఎక్కడెక్కడి నుంచో గ్రామాల నుంచి వచ్చి ఆ ఆచారాల ప్రకారం పూజా పునస్కారాలు చేసుకొని ఒకళ్ళకొకళ్ళు క్షేమ సమాచారాలు తెలుసుకొని ఆ తర్వాత నలుగురికి ఉపాధి కూడా కల్పించిన వారు అవుతారు. ఈ విధంగా ఆదిలాబాద్ జిల్లాలో జాతరలు ఎంతో ప్రఖ్యాతిగాంచినవి ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత కొన్ని దశాబ్దాల కాలం నుండి వివిధ జాతరలు కొనసాగుతున్నాయి. ఇందులో ప్రముఖమైనవి కూడా ఉన్నాయి. అయితే ఈ జాతరలు మానవ సంబంధాలను పెంపొందించడంతో పాటు ఆధ్యాత్మికత వైపు బాటలు వేస్తున్నాయని చెప్పవచ్చు.